వెల్కమ్ టు విజన్ అమరావతి న్యూస్. నంద్యాల జిల్లా బనియానపల్లె నియోజకవర్గం. బనియానపల్లె నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కాటసాని రామిరెడ్డి, వారి కుమారుడు యువ నాయకుడు కాటసాని ఓబిల్రెడ్డి భార్య అయిన యువ నాయకురాలు కాటసాని మేధాశ్రీ రెడ్డితో ముఖాముఖి కార్యక్రమంలో మనం ఇక్కడ ఉన్నాము. మేడం గారితో వైఎస్ఆర్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి గురించి కానీ, వైఎస్ఆర్ ప్రభుత్వం గెలుపు గురించి కానీ, వాళ్ళు చేస్తున్న కృషి గురించి అడిగి ఆమె మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మేడంతో మాట్లాడదాము. మేడం నమస్తే. మేడం మేధాశ్రీ రెడ్డి గారు, మీరు చదువుకునే టైం నుంచి సడన్గా రాజకీయాల్లోకి అన్నట్టుగా మీరు సడన్గా ఎంట్రీ ఇచ్చారు మేడం. ఈ కొత్తగా అనిపిస్తుందా ఈ రాజకీయాలు అనేది? ఎట్లా మేడం మీకు ఈ రాజకీయ కుటుంబంలోకి వచ్చినాకనే రాజకీయాలు మీకు వంటబట్టాయా, లేక మీకు ముందే ఏమన్నా రాజకీయ అనుభవం ఉందా? కాలేజీలో కానీ యూనియన్ పరంగానే అట్లా ఏమన్నా ఒక చిన్న ఇంటిమేషన్ ఇవ్వగలరా మేడం? సో నా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ అంతా పాలిటిక్సే అండి. నేను BA పొలిటికల్ సైన్స్, MA పొలిటికల్ సైన్స్ చేశాను. దిస్ ఇస్ జస్ట్ కోఇన్సిడెన్స్, ఇట్లా సంబంధం రావడము. కానీ బట్ చదివింది దాని గురించే కాబట్టి ఫిట్ ఇన్ అయిపోయాను నేను. అంతా కొత్తగా ఉన్నా కూడా తెలిసినట్టే ఉంది. అంతా చిన్నప్పటి నుంచి కూడా రాజకీయాలు చూస్తానే పెరిగాను నేను కూడా. ఒక అవగాహన అయితే ఉందండి ప్రస్తుతానికి. మేడం గారు పొలిటికల్ సైన్స్ చదివారు. చదివే టైం నుంచే రాజకీయాల్లోకి ఒక అవగాహనతోనే ఉన్నారు. ఇప్పుడు మేడం గారు మామయ్య గెలిపే ధ్యేయంగా, గెలిపే లక్ష్యంగా ప్రజల్లోకి వెళ్తున్నారు. నవరత్నాలు గురించి వివరిస్తున్నారు. ఆ విధంగా మీరు వెళ్తున్నప్పుడు ప్రజల్లో ఎటువంటి స్పందన ఉంది, దాని గురించి వివరించండి మేడం. ఈరోజు మా మామగారు కాటసాని రామిరెడ్డి గారి గెలుపు కోసం ఆయన మద్దతుగా మేము గడప గడప ప్రచారం చేయడం జరుగుతూ ఉంది. బనగానపల్లె నియోజకవర్గం మొత్తము ఆల్మోస్ట్. ఈరోజు నేను ఏ గడపకి వెళ్ళినా, ఏ కుటుంబం దగ్గరికి ఓటు అడగడానికి వెళ్ళినా చాలా అద్భుతమైన స్పందన ఉన్నది. ఒక ఇంటిలో మనిషిని ఎలా స్వాగతిస్తారో అలా స్వాగతిస్తున్నారు నన్ను ఈరోజు. ఇది అంతా జగనన్న చిన్న పథకాలు వాళ్ళు అందుకోవడము, వాళ్ళు ఎంతో సంతోషంగా ఉండడము, ఇక్కడ రామిరెడ్డి గారు చేసిన అభివృద్ధితో వాళ్ళు ఎంతో సాటిస్ఫాక్షన్లో ఉండడము వల్ల జరుగుతుంది. నేను ఒక ఇంటికి వెళ్ళి నేను ఒక జరిగిన డెవలప్మెంట్ కానీ, మీకు అందిన పథకాలు ఇవన్నీ అని చెప్పాల్సిన అవసరం లేదు ఈరోజుకి టిల్ టుడే. ఎందుకంటే జనాలే బై హార్ట్గా నాకు చెప్తున్నారు జగనన్న ఇచ్చిన పథకాలు ఇవి, ఈరోజు మీ మామగారు రామిరెడ్డి గారు చేసిన డెవలప్మెంట్ ఇది, మేము 5 ఏళ్ల పాలనలో ఎంతో సంతోషంగా ఉన్నాము, ఇంకా ఎవరికి ఓటేసేదమ్మా అనేసి వాళ్ళే చెప్తా ఉన్నారు మాకు. ప్రభుత్వం చేసిన అభివృద్ధి కానీ, సంక్షేమ పథకాలు రామిరెడ్డి గారి చేతుల మీదుగా, ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ప్రజలు అందుకొని ఖచ్చితంగా ఓటు వేయాలని ఉద్దేశంలో ఉండాలని మేడం గారు చెప్తున్నారు. మేడం, మీరు ప్రభుత్వ పథకాలు అందినప్పుడు స్కూల్ పిల్లల నుంచి పెద్దవారి వరకు పెన్షన్ల విషయం గురించి కూడా ఎంతో, ఇప్పుడు పెన్షన్ల విషయంలో ఈ 2 నెలల్లోనే చాలా కకలావికలం అయింది అనుకుంటారు మేడం. దండి మంది ముసలివారు మేము బ్యాంకుల దగ్గరికి వెళ్ళినప్పుడు మాది ఇక్కడ అకౌంట్ లేదు, మా డబ్బులు ఎక్కడున్నాయి, ఏమున్నాయని చాలా ఇబ్బంది పడి తిరుగుతున్నారు. దీనికి కారణం ఎవరు? ఏదైనా ప్రతిపక్షాలు దీని గురించి వేరే విధంగా చెప్తున్నాయి, ఏమైనా దీని గురించి చెప్పగలరా మేడం? ఈరోజు ఈ 5 ఏళ్లలో అండి, ఈ 2 నెలలు తప్ప ప్రతి నెల పొద్దున 6 గంటలకి వాలంటీర్స్ తలుపు తట్టి మన అవ్వాతాతలకి పింఛన్ అందించినారు. కానీ ఈ 2 నెలల్లో మీకు తెలిసిన మాటే, చంద్రబాబు నాయుడు గారు ఎలా చక్రం తిప్పుతారో, పైన NDA కూటమి నడుస్తూ ఉన్నది, దానివల్ల ఆయనే ఆపేస్తున్నారు. ఇది అందరికీ తెలిసిన విషయమే, మళ్ళీ నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కడ జగనన్నకి ఎక్కువ మంచి పేరు వచ్చేస్తుంది, ఇప్పటికే వచ్చింది, ఈ 2 నెలల్లో కూడా ఆ ఎఫెక్ట్ ఎక్కడ ఉంటుంది ఇంకా అవ్వాతాతలలో అనేసి ఆ వాలంటీర్స్ అనే వాళ్ళని 2 monthsకి స్టాల్ చేసేస్తున్నారు ఇంటికి పోకుండా. దానివల్ల పోయినదే కాకుండా ఈ 2 రోజుల కింద చూసుకోండి, 1వ తారీఖు రోజు 39 అవ్వాతాతలు చనిపోయినారండి. ఎంతో బాధాకరమైన విషయం. ఈరోజు ప్రశాంతంగా వాళ్ళ ఇంటిలోకి, వాళ్ళ చేతిలోకి పెన్షన్ పెడతా ఉండే జగనన్న, కానీ ఇలాంటి పరిస్థితికి తీసుకొచ్చినారు. దేనికోసమో వాళ్ళు ఎందుకు కట్టుకుంటున్నారో ఇదంతా నాకు తెలీదు, వాళ్ళ లక్ష్యం ఏంటో మాకు తెలీదు.
కానీ వాళ్ళకి ఏం తెలుస్తుందండి, ముసలాళ్ళకి వాళ్ళు ఫస్ట్ రాగానే పెన్షన్ కోసం ఎదురు చూస్తారు. ఒక చిన్న ఎగ్జాంపుల్, నేను ఫస్ట్ రోజు కూడా ప్రచారంకి వెళ్తే ముసలి వాళ్ళు ఇంకా బెడ్ మీద పడుకొని వాళ్ళకి ఏం అర్థం కాని వాళ్ళు నన్ను చూసి, కొంతమంది గుర్తుపట్టలేని వాళ్ళు, అమ్మ నువ్వు వాలంటీరా అని బలం లేకపోయినా మంచి నుంచి లేచే పరిస్థితి ఈరోజు వాళ్ళది. నాకు ఎంతో బాధగా అనిపించింది. కానీ మళ్ళీ అనిపించింది ఇంకో 15 రోజులు ఓపిక పడితే వచ్చేది జగనన్న ప్రభుత్వమే, గెలిచేది రామరెడ్డి గారే. మళ్ళీ అవ్వాతాతలకి పెన్షన్ అనేది ఖచ్చితంగా వాళ్ళ ఇంటికి కాకుండా చదువుకునే కాలేజీ విద్యార్థుల వరకు కూడా ఫీజు రిమెంట్స్ కానీ వసతి దీవెనలు కానీ ప్రభుత్వం అందిస్తూ ముందుకు వెళ్తున్నారు. అన్ని వర్గాల వారు మీకు ఓటు వేస్తారని మీరు నమ్మకంగా ఉన్నారా మేడం? 100% అండి. ఈవెంట్స్కి విద్యా దీవెత అందుతూ ఉన్నది. చిన్నపిల్లలు ఉంటారండి, వాళ్ళ ఇంటికి మేము ప్రచారంకి వెళ్ళినప్పుడు కిడ్స్ ఉంటారు, ఒక సర్టన్ ఏజ్, మేబీ 4th 5th క్లాస్, 2nd 3rd క్లాస్ కూడా ఉంటారు. వాళ్ళు కూడా ఈరోజు మేము ప్యాంప్లెట్ పట్టుకొని వెళ్తే జగన్ మామ మాకు అమ్మఒడి ఇచ్చినాడు అని వాళ్ళ నోతో వాళ్ళే చెప్తున్నారు. సో ఈవెన్ కిడ్స్ పిల్లలకు కూడా తెలుసా అండి ఈరోజు ఎవరు గెలిచేది ఎవరు వచ్చేది. ఒక మంచి ఎడ్యుకేషన్, ఒక మంచి విజన్తో ఉన్న లీడర్ అండి జగన్ అన్న. ఒక నెక్స్ట్ 25-30 ఇయర్స్కి హీ హ్యాస్ అ విజన్. ఆంధ్ర రాష్ట్రాన్ని ఎటువైపు తీసుకెళ్ళాలి, ఎట్లా మరలించాలి, పిల్లలకి ఎటువంటి బాట వేయాలి అని ఒక విజనరీ లీడర్ ఆయన. ఐఎమ్ 100% షూర్ నెక్స్ట్ ఐబీ సిలబస్ తెస్తున్నారు జగన్ అన్న కిడ్స్కి, పిల్లలకి. హైదరాబాద్లో 2-3 lakhs అండి ఒక్క స్టూడెంట్కి ఫీజ్, ఐబీ సిలబస్. అలాంటిది ప్రభుత్వ స్కూళ్ళకి ఐబీ సిలబస్ తెస్తున్నాడంటే ప్రపంచంలోనే ఎవరు చేయని పని. అదో పెద్ద ఘనత మొత్తం పోయేది జగన్ అన్నకే. ఈరోజు ఆ ఆలోచన వచ్చింది కూడా చాలా గొప్ప ఆలోచన. సో నెక్స్ట్ వచ్చే జనరేషన్ వాళ్ళకైతే ఇంకా దిగులు కూడా లేదు, బికాస్ దర్ ఇన్ గుడ్ హ్యాండ్స్. జగన్ అన్న హ్యాండ్స్లో ఉన్నారు వాళ్ళంతా. మేడం, నాడు నేడు స్కూల్ అయితేనేమి, నాడు నేడు స్కూళ్ళ విషయంలో, విద్యా వైద్య విషయంలో ఎంతో చొరవ తీసుకొని ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు చేసింది. ఇంగ్లీష్ మీడియం అంటేనే చదువుకునే పిల్లలు ఫస్ట్ ప్రైవేట్ స్కూళ్ళకే వెళ్ళాలనే ఉద్దేశంతోనే ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలకే తీసుకొని వచ్చినారు. ఇవన్నీ చదువుకున్న పిల్లలు కానీ ఇవి ప్రభుత్వ పథకాలు పొందిన వాళ్ళలో వాళ్ళ ఆనందం మీరు ప్రచారానికి వెళ్ళినప్పుడు వాళ్ళు వెలిపిస్తుంటారు. వాళ్ళ ఆనందం ఏ విధంగా ఉంది, మీకు ఏ విధంగా వాళ్ళు స్వాగతిస్తున్నారనే విషయం కొద్దిగా తెలియజేయండి మేడం. మీరు అడుగుతా ఉంటే నాకు ఒక చిన్న సినిమా సీన్ గుర్తొచ్చింది. భరత్ అనే నేనులో మహేష్ బాబు గారు సీఎం లాగా యాక్ట్ చేస్తారు. అందులో ఒక సీన్ ఉంటుంది, కూర్చొని పిల్లలతో మాట్లాడితే వాళ్ళు ఇంగ్లీష్లో రిప్లై ఇస్తూ ఉంటారు, ఐఎమ్ స్టడీయింగ్ ఇన్ సో అండ్ సో స్కూల్, గవర్నమెంట్ హై స్కూల్ అని. అది రీల్ అయితే ఇది రియాలిటీ అండి. ఈరోజు నేను ఎక్కడ ప్రచారంకి వెళ్ళినా, ఏ స్కూల్కి కూడా నేను ఫ్యూ స్కూల్ ఫంక్షన్స్కి కూడా వెళ్ళడం జరిగింది 2 years స్పాన్లో. పిల్లలు ఎంత చక్కగా మాట్లాడుతున్నారండి ఇంగ్లీష్. ప్రైవేట్ స్కూల్కి ఎక్కడ తగ్గకుండా పోటీగా మాట్లాడుతున్నారు. ఇది కూడా ఇష్టం లేదు మన ఆపోజిషన్ పార్టీ వాళ్ళకి. ఆఖరికి వాళ్ళ పిల్లలు ఇంగ్లీష్లో చదువుకోవచ్చు, వాళ్ళ పిల్లలు బాగా ఎదగొచ్చు. మనం ఇంగ్లీష్ మీడియం పెడితే అభ్యంతరం వాళ్ళకి. సో నేను అదే చెప్తున్నాను, ఒక విజనరీ లీడర్, పిల్లలు ఇంగ్లీష్ స్వచ్ఛందంగా మాట్లాడేస్తున్నారు. నెక్స్ట్ వాళ్ళ వచ్చే జనరేషన్స్ అన్నీ కూడా ఇలాగే ఉండబోతున్నాయి. అండ్ ఐమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. ఇవన్నీ పథకాలు పిల్లలు ఈ విధంగా విద్యా విషయంలో కానీ వైద్య విషయంలో ముందుకు వెళ్ళాలంటే జగనన్న గెలవాలని మేడం గారు చెప్తున్నారు. మేడం, బనగానపల్లె నియోజకవర్గ స్థాయికి వస్తే, బనగానపల్లె నియోజకవర్గ ఎమ్మెల్యేగా కాటసాని రామిరెడ్డి గారు గెలిచినప్పటి నుంచి గడప గడపకు కాళ్ళు అరిగేలా తిరుగుతున్నారని ప్రతి ఒక్కరు ప్రజలు అనుకుంటున్నారు. ఆయన తిరిగిన విధానానికి ఇప్పుడు వస్తున్న స్పందన గురించి ఒక్కసారి మీ మాటల్లో తెలియజేయండి మేడం. నా మ్యారేజ్ అయి 2.5 years అవుతుందండి. ఆ 2.5 years స్పాన్లో మా అమ్మగారు ఐ డోంట్ థింక్ ఈవెన్ మహా అయితే ఏమంటాం మన ఫంక్షన్స్ కూడా అటెండ్ అవ్వరు. ఏమన్నా పండగలు ఉంటే కూడా ఆ 1-2 hours లంచ్ టైం వరకే ఉంటారు. మిగతాది మొత్తం ప్రజలతోనే అండి. ఇది జగం ఎరిగిన సత్యం అంటారు కదా, జనం ఎరిగిన సత్యం, జగం ఎరిగిన సత్యం ఇది. పొద్దున 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు మా అత్తగారు ఇంట్లో ఫోన్లు చేసి పిలుస్తారు, రండి డిన్నర్ చేయండి. అయినా కూడా ఇంటికి వచ్చిన వ్యక్తి, లాస్ట్ వ్యక్తి సమస్య విని అది పరిష్కరిద్దాము అని మాట్లాడేంత వరకు వాళ్ళని తిరిగి పంపించరు. ఆయన ఇంటి పైకి రారు. ఈ 5 yearsలో కూడా ఈ 2.5 years ఇలా ఉంటే, నేను రాక ముందు కూడా ఇలాగే ఉంది. ఆయన గడప గడప అనేసి ప్రతి గడపకు తిరగడం జరిగింది ఆల్రెడీ. మళ్ళీ మేము కొత్తగా తిరగాల్సిన అవసరం కూడా లేదు.
అంత గొప్ప పేరు ఈరోజు ప్రతి ఒక్క బనగానపల్లి నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి గుండెలో నాటుకుపోయారండి కాట్సాని రామరెడ్డి గారు. గుండెలో నిలిచిపోయిన నాయకుడు. ప్రతి అవసరాలకు వచ్చినా కూడా ఇంటి తలుపులు ఎప్పటికీ తెరిచే ఉంటాయి, వాళ్ళ ప్రతి ఒక్కరికి అవసరాలు తీరుస్తూ ముందుకు వెళ్తున్నాడు రామిరెడ్డి గారని మేడం గారు తెలియజేస్తున్నారు. మేడం, బనియాన్పల్లె పట్టణంలో ఎటువంటి అభివృద్ధి చేశారు, బనియాన్పల్లె ప్రజల్లో స్పందన ఎలా ఉందో మీ మాటల్లో కొద్దిగా తెలియజేయండి మేడం. ఈరోజు బనగాన్పల్లిలో మీరు చూస్తూ ఉంటే సీసీ రోడ్లు వేయించినారు, సెంట్రల్ లైటింగ్ పెట్టించినారు, మన యాగంటి టెంపుల్ని ఎంతో అభివృద్ధి చేస్తున్నారు. అలాగే మన మైనారిటీస్కి షాదీఖానా ఇచ్చినారు. వాళ్ళు ఎంతో పవిత్రంగా భావించే కబ్రిస్తాన్కి మా సొంత నిధులు కాంపౌండ్ వాల్ కట్టినారు. ఇంకా చాలా జరుగుతున్నాయి. అవుకు రిజర్వాయర్ కానీ చాలా ఉన్నాయండి. ప్రతి ఒక్క ఆల్మోస్ట్ 80% ఇళ్లలో కొలాయిలు పెట్టించినారండి. ఎవరి వల్ల అవుతుందండి? బీసీ జనార్దన్ రెడ్డి గారు 5 ఏళ్ళు ఉన్నారు. ఈ అవుకులు ఒక రోడ్ వేయలేదైనా ఇప్పటిదాకా. అలాంటిది మా మామగారు ఈరోజు ప్రతి ఇంటికి నేను వెళ్తే ప్రతి ఇంట్లో మాకు కొలాయి వేయించినారు, మాకు ఇది చేశారు, అది చేశారు అని చెప్తున్నారు. సంక్షేమ పథకాలు ఒకవైపు, డెవలప్మెంట్ ఒకవైపు, రెండు కలిపి జరిగినాయండి 5 ఏళ్లలో. మేడం, సంక్షేమ పథకాల వైపు ఒకవైపు, అభివృద్ధి ఒకవైపు జరిగి నియోజకవర్గాన్ని అధిక అభివృద్ధిలో తీసుకువెళ్ళారు కాటసాని రామిరెడ్డి గారు మేడం. అదేవిధంగా ఇప్పుడు ప్రతిపక్ష నాయకులు, టీడీపీ నాయకులు సూపర్ 6 అని తీసుకొని ప్రజల్లోకి వెళ్తున్నారు. వాళ్ళు కూడా ఇండస్ట్రీ 40 సంవత్సరాలు అన్నట్టుగా వాళ్ళు చేశారు. వాళ్ళు మీ పథకాలే అంచుమించుగా ఉన్నట్టున్నాయి మేడం. వాళ్ళు కొత్త పథకాలు ఇన్నేళ్లలో వాళ్ళు ఇంతకుముందు చేయొచ్చు కదా ఇవి అని ప్రజల్లో అడుగుతున్నారు. మీరు కూడా దాని గురించి ఏమైనా సమాధానం చెప్పండి మేడం. 40 ఏళ్ళ ఇండస్ట్రీ అయినప్పుడు ఈ పథకాలని కొద్దిగా మోడిఫై చేసి పెట్టారు తప్ప కొత్త వెంట ఇంతకుముందు తేవచ్చు కదా వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు. ఇప్పుడు ఎందుకు ఇవే చేస్తున్నారని ప్రజల్లో ఊహాగానాలు ఎక్కువ వినిపిస్తున్నాయి మేడం. మీరు కూడా దీని గురించి ఏమైనా కొద్దిగా తెలియజేయండి మేడం. 40 ఏళ్ళ ఇండస్ట్రీ అంటారు కానీ ఏం సాధించారండి 40 ఏళ్లలో వాళ్ళు చెప్పుకోవడానికి తప్ప. 40 ఏళ్లలో ఆయన సాధించలేని 4 ఏళ్లలో జగనన్న చేసి పెట్టారు. ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది ఇస్ నాట్ మ్యాటర్ అండి, ఎంత చేసినారు అనేదే మ్యాటర్. ఎవరు ఏంటి ఇన్నేళ్ళుగా నేను ఉన్నాను కొత్త వాళ్ళు అని చేయడం కాదు, ఎవరి స్టామినా వాళ్ళది. ఈయన చేయలేకపోయినాడు 40 ఏళ్ళ నుంచి, జగనన్న చేసినారు. ఒక చిన్న డిఫరెన్స్ అండి. ఈరోజు వచ్చి చెప్తారు మేము అది చేస్తాము, ఇది చేస్తాము, అది చేస్తాము, ఇవి తెస్తాము. మరి ఎందుకు 14 ఏళ్ళు మీరు ఉన్నారు కదా, మీ గవర్నమెంట్ ఉంది, మరి ఎందుకు చేయలేదు 14 ఏళ్ళు? మళ్ళీ ఇప్పుడు అంతే ఇవే పథకాలు మోడిఫై చేస్తున్నారు. ఇప్పుడు సూపర్ 6 అన్నారండి. మన జగనన్న ఒక స్పీచ్లో చెప్పారు, సూపర్ 6 కాదు, సూపర్ 10 కాదు, ఏవీ లేవు, అన్ని దొంగ మాటలు. వాళ్ళు గెలవడానికి ఎన్నో చెప్తారు, దుష్ట చతుష్టయము అంటున్నారు జగనన్న ఈరోజు వాళ్ళందరినీ. నోరు తెరిస్తే అబద్ధాలు చెప్పడం తప్ప ఇంకోటి రాని పార్టీ తెలుగుదేశం పార్టీ ఒకటే అండి. ఈరోజు ఆవు చేన్న మేస్తే దూడ గట్టున మేస్తుండా, అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఎలాగో ఇక్కడ బీసీ జనార్దన్ రెడ్డి గారు అంతే. నోరు తెరిస్తే అబద్ధాలు. చిన్న ఎగ్జాంపుల్, మొన్న సూపర్ 6లో పెన్షన్ పెట్టారు. నిన్న చూసుకుంటే 2 days కింద ఆ పెన్షన్ అనేది సూపర్ 6 నుంచి తొలగించి వెనకాల ఎక్కడో చదివితే కూడా కనపడరాని అక్షరాల్లో పెట్టారు పెన్షన్. అక్కడే తెలిసిపోతుంది వాళ్ళకు ఒక కన్ఫ్యూజన్, వాళ్ళ మేనిఫెస్టోలో ఒక కన్ఫ్యూజన్, వాళ్ళ పార్టీలో పెద్ద కన్ఫ్యూజన్. వాళ్ళ పార్టీకే గ్యారంటీ లేదు, జనాలకు ఏం గ్యారంటీ ఇస్తారండి పథకాలవి? సూపర్ 6 పథకాలు తీసుకొని వెళ్తున్నాము ప్రజల్లోకి అంటూ ప్రచారాలు జరుగుతున్నాయి మేడం. ఇప్పుడు ఈ జగనన్న గారు కూడా సూపర్ 6 పథకాలు చేయడానికి అధిక ధనము వెచ్చించవలసి ఉంటుంది. దీనికే కొంచెము వెనుక ముందు ప్రభుత్వం అవుతున్నప్పుడు అలివిగాని హామీలు ఇచ్చి ఈ ప్రభుత్వం నిలబెట్టుకుంటుందా అనే విధంగా జగన్ గారు కూడా మీటింగ్లో చెప్తున్నారు. దీని గురించి మీ కామెంట్ ఏం మేడం? ఇప్పుడు జగనన్న రాష్ట్రాన్ని అప్పుల పాలు కాకుండా ఎంతో జాగ్రత్తగా, అటు రాష్ట్రం అప్పుల పాలు కావద్దు, ఇక్కడ జనాలకి ఏం తగ్గకూడదండి. దట్స్ అ వెరీ డిఫికల్ట్ సిచ్యువేషన్, ఆయన ఉన్న సిచ్యువేషన్ ఇప్పుడు చూసుకుంటా ఉంటే. కానీ ఆయన మేనేజ్మెంట్ హ్యాట్స్ ఆఫ్ అండి. ఆయనకున్న మేనేజ్మెంట్కి ఎక్కడ అటు ఇబ్బంది కాకుండా ఇటు ఇబ్బంది కాకుండా జనాలకి అందాల్సిన పథకాలు అందినాయండి. పెన్షన్ చెప్పాలంటే జగనన్న చెప్పలేరా అండి నేను 4,000 చేస్తానని? చెప్పడానికి ఒక్క సెకండ్ చాలుతుందండి. ఆయన 3,500 ఎందుకు చెప్తున్నారండి?
4,000 చెప్తే ఎక్కడి నుంచి తెస్తారు? ఇప్పుడు లెక్కేసుకుంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మేనిఫెస్టోకి 1,00,000 కోట్లు ఇంక ఎక్స్ట్రా అవుతాయి. ఎక్కడి నుంచి తెస్తారు? ఆయన సొంత ఆస్తి నుంచి చిల్లి గవ్వ కూడా తీయని వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అలాంటి వాళ్ళు వచ్చి ఈరోజు మాట్లాడుతున్నారు. బట్ నేను అదే చెప్తున్నాను, జగన్ అన్న క్యాల్కులేటివ్ మనిషి అండి. ఆయనకి తెలుసు ఎక్కడ ఏం చేయాలో. ఇప్పుడు ఎక్కడ ఏది పెంచాలో అది పెంచినారు. ఈరోజు చేయూత పెంచినారండి, అమ్మఒడి పెంచినారు. వాళ్ళు సంవత్సరానికి 3 సిలిండర్లు ఎలా ఇస్తారండి? సంవత్సరానికి 3 సిలిండర్లు అంత అంత అసలు అంత అవలీలగా అబద్ధాలు చెప్తున్నారు. అంటే వినేవాళ్ళు ఉంటే చెప్పేవాళ్ళు భలే చెప్తారు అన్నట్టు. సంవత్సరానికి 3 సిలిండర్, నాకు అసలు నవ్వొచ్చినది ఆ రోజు మేనిఫెస్టో వింటే వీళ్ళది. ఈరోజు వీళ్ళ మేనిఫెస్టో అవ్వదు అని తెలిసి ఆఖరికి మోదీ గారు కూడా నా ఫోటో వేయకండ్రా నాయన మీ మేనిఫెస్టోలో అని చెప్పి ఆయన ఫోటోని కూడా తొలగించారు. అది అందరికీ తెలిసిన విషయమే. అలివిగాని హామీలతో ఇవి చేసేటివా లేవా అనే ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నారు అంటున్నారు మేడం గారు. మేడం, టీడీపీ, జనసేన, బీజేపీ 3 పార్టీల కూటమి ఒకవైపు, వైఎస్ఆర్ పార్టీ ఒకవైపు అన్నట్టుగా ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి మేడం. మీరు చేసిన అభివృద్ధి చూపించి అభివృద్ధికి జరిగింటేనే ఓటు వేయమని ముందుకు వెళ్తున్నారు మేడం. బనియానపల్లె పట్టణంలో ఎక్కువ ముస్లిమ్స్ ఉన్నారు మేడం. ఇక్కడ ముస్లిమ్స్కి ఎటువంటి అభివృద్ధి చేశారనేది మీరు షాదీఖానా అవి కట్టించారు అని అన్నారు. దానితో తృప్తి చెందిన ముస్లింలు మీకే ఓటు వేస్తారని మీరు అనుకుంటున్నారా? మీరు ప్రచారానికి వెళ్ళినప్పుడు ముస్లిమ్స్లో ఎటువంటి ఉత్సాహం కానీ మీకు ఎటువంటి రెస్పాన్స్ కానీ ఉంది? వాళ్ళలో విషయం కొద్దిగా తెలియజేయండి మేడం. ఈరోజు ముస్లిమ్స్ మైనారిటీస్ చాలా సాటిస్ఫైడ్ ఉన్నారండి ఇక్కడ జరిగిన అభివృద్ధితోని. కానీ బికాజ్ వాళ్ళు, నేను చెప్పాను ఇందాక ముందు కూడా కబ్రిస్తాన్ గురించి, వాళ్ళు చాలా పవిత్రంగా భావిస్తారండి. అది ఎన్నో రోజుల నుంచి కబ్జాకి కింద గురై కొద్దిగా అటు ఇటు అయింది వాళ్ళ టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు. కానీ మా అమ్మగారు రాగానే, ఎమ్మెల్యే అవ్వగానే ద ఫస్ట్ థింగ్ హీ డిడ్ వాజ్ టు ఎన్ష్యూర్ వాళ్ళకి ఆ కాంపౌండ్ వాల్ రావాలి. బికాజ్ ప్రతి ఒక్క సెంటిమెంట్ అనేది మా మామకి చాలా ఇంపార్టెంట్ అండి. అది మా జగనన్న చెప్పినట్టు కులం చూడం, మతం చూడం, రాజకీయాలు చేయం, ప్రజలే మాకు ముఖ్యం. ఈరోజు అదే నినాదంతో మా మామగారు ముందుకెళ్ళి నెక్స్ట్ జగనన్న కూడా ఆ 4% మైనారిటీ రిజర్వేషన్ కోసం కూడా చాలా ఫైట్ చేస్తున్నారు. టీడీపీ వస్తే తీసేస్తా అంటున్నారు, వాళ్ళు రారు అవ్వరు. మనం ఎప్పుడూ కరెక్ట్ ఉన్న వైపే ఉంటాము, జగనన్న అదే వైపు ఉన్నారు.